రైతు సోదరులకు నమస్కారం అండి. మనం ఈ రోజు వచ్చేసరికి మెలీనా కంపెనీ వారి విత్తనాలు వేసినటువంటి రైతు చేలం అండి. ఈ విత్తనం ఎలా ఉంది ఏంటి ఆ రైతు మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? కొండపరెడ్డి సంజీవ్ రెడ్డి. కొండపరెడ్డి సంజీవ్ రెడ్డి. మీ ఊరు? పేర్లపాడు, బొల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లా. పేర్లపాడు, బొల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లా. మీరు వేసిన విత్తనాల పేరేంటన్నా? జమునా 116. మెలీనా కంపెనీ వాళ్ళు జమునా 116 చేశారు. మీరు ఎక్కడ తెచ్చుకున్నారు విత్తనాలు? జయలక్ష్మి కొట్టు, వినుకొండ. నేను ఆల్రెడీ ఇది 4 సంవత్సరాల నుంచి చేస్తున్నా. జయలక్ష్మి తెచ్చు 4 సంవత్సరాలు చేస్తున్నారు. మీకు ఈ విత్తనం గురించి ఎలా తెలిసిందన్నా? మామూలుగా వేరే ఫార్మర్ వేస్తే చూసాం ఫీల్డ్, ఇంకా డైరెక్ట్ గా కొట్టుకెళ్ళి 4 సంవత్సరాల నుంచి ఇదే విత్తనం వేస్తుంది. 4 సంవత్సరాలు చేస్తున్నారు. 4 సంవత్సరాలు చేస్తున్నారు కదా, పక్క విత్తనాలకి ఈ విత్తనానికి ఎలా అనిపించింది? చెట్టు కాపు గానీ తెగుళ్ళు గానీ ఎలా ఉంది? కాపు చిక్కటి కాపు, తాళ్ళు లేదు, కాసుకుండా పెరుగుద్ది, బాగా కాసింది. ఇంకొకటి ఏంటంటే నల్లి అలాంటిది తట్టుకుంటది. బొబ్బర్ లేదు. నేను 6 ఎకరాలు వేసాను. 6 ఎకరాలు వేసారా? 6 ఎకరాలు వేసాను. సైడ్ ఏమో కాయలు కోస్తున్నా, ఇటు సైడ్ ఏమో ఇంకా కోసేది. 6 ఎకరాలు చేసింది మొత్తం. ఇక్కడ నుంచి ఎక్కడ కనబడే స్తంభం దాకా? కనబడే స్తంభం కాదు, ఇటు వచ్చేసరికి ఇటు రోడ్డు వరకు ఉందా? రోడ్డు దగ్గరికి 6 ఎకరాలు. 6 ఎకరాలు. మీకు ఎంత కాసింది అనుకుంటున్నారు ఇప్పుడు ఈ చేను? కాపు ఎకరానికి ఒక 20 క్వింటాలు కాసింది. ఒక 20 క్వింటాలు కాసింది అనుకుంటున్నారా? ఇప్పుడు 20 క్వింటాలు కాసింది ఆల్రెడీ. కాసింది. పండుగ అది చూడండి, తాళ్ళు లేదు, తాళ్ళు శాతం. ఈ సంవత్సరం వచ్చేసరికి చివరి దాకా లాస్ట్ కాయ దాకా ఒకటే సైజు ఉంటుంది. మీకు క్వశ్చన్ ఏ సైజ్ ఉందో మీకు లాస్ట్ దాకా కూడా అదే సైజ్ ఉందా? ఒకటే సైజు. కాటాలు గానీ నెంబర్ 1. మీరు ఇంతకు ముందు వేసారు కదా, అనుభవాలు ఎలా ఉన్నాయి? దీనికి విత్తనం గురించి ఎలా ఉంది? పోయిన సంవత్సరం మీరు వేసా ఉన్నారు కదా, మార్కెట్ లో పడటం గానీ ఎలా ఉంది విత్తనం? అన్నిట్లలో బెస్ట్ రేట్ వేస్తారు. మార్కెట్ లో రూపాయలు ఎక్స్ట్రానే ఉంటది. మార్కెట్ లో మామూలు తేజాల మీద కొంచెం రేట్ అయితే ఎక్స్ట్రానే పడింది. నేను ప్రతి సంవత్సరం ఒక 3-4 ఎకరాలు వేస్తానే ఉంటాయి. 3-4 ఎకరాలు వేస్తానే ఉంటాను. నెంబర్ 1 విత్తనం. పక్కన వాళ్ళు కూడా ఏ విత్తనం అని అడిగారు. రైతులు కూడా నెక్స్ట్ ఇయర్ వేస్తా ఉంటారు. నెక్స్ట్ ఇయర్ వేస్తా ఉన్నారా? మీరు వేసినందుకు హ్యాపీగా ఉన్నారా? ఫుల్ హ్యాపీ. లాస్ట్ ఇయర్ ఎంత పడింది అన్న మీకు ఇది మార్కెట్ లో రేటు? 21. అలా ఇక్కడే ఊర్లోనే కొనేసారు. అంటే ఉన్న రేటు మీద ఒక 20 రూపాయలు అదనంగానే కొన్నారు మీకు ఊర్లోనే. మీకు పోయినసారి ఏసీలో పెట్టినా కూడా రేటు బాగా పడిందా? మంచి రేటు. లాస్ట్ ఇయర్ గా బిఫోర్ 24,000, 23,000. అప్పుడు కాస్ట్ రేట్ అమ్మినప్పుడు అప్పుడు ఏసీలో పెట్టాము. అన్నిటి మీద బెస్ట్ ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా. ఏసీలో పెట్టినా కలర్ చేంజ్ కాదు, బెస్ట్ రేట్ లో కొన్నారు. మీకు విత్తనం వేసినందుకు హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. కావాలంటే వచ్చి చూడండి, 6 ఎకరాలు ఎవరైనా వేయొచ్చు విత్తనం. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు. చూడండి రైతు సోదరులారా, కొంచెం అవతల బాగా చూద్దాం. కొంచెం చెట్లు ఇంకా కొంచెం చూపండి. చూడండి రైతు సోదరులారా, మీరు కాపు చూడండి ఎలా ఉందో. కాపు అయితే బాగుంది, తెల్లకాయ తక్కువ బాగుంది, అసలు లేదు, తాలుకాయ అయితే లేదు. చూడండి అలాగే ఈ విత్తనం ఎలా ఉంది ఏంటి పక్క చేను రైతు కూడా ఉండండి, ఆ మాటల్లో ఎంచుకున్నాం. పెద్దనా మీ పేరేం పేరు? ఆళ్ళ వెంకటరెడ్డి. మీరు ఏం విత్తనం వేశారు? పక్క చేనాగా మీది. మీరు ఏం విత్తనం వేశారు? వేరే విత్తనం వేశారా? మీ విత్తనం ఎలా ఉంది పెద్దనా? మీకు ఈ విత్తనం ఎలా అనిపించింది? మీకు బాగా అనిపించింది. క్వాలిటీ బాగుంది, నెంబర్ 1 క్వాలిటీ. నెక్స్ట్ వేస్తారా మీరు విత్తనం? 8 ఎకరాలు వేస్తా. 8 ఎకరాలు వేస్తారా? మరి ఈ సంవత్సరం ఎందుకు మార్చారు మీరు? పొరపాటు జరిగి మారినందువల్ల మీరు నష్టం చూశారు. నెక్స్ట్ వేస్తారా? మీరు వేసుకోండి, మీ పక్క రైతులు కూడా చెప్పించుకోండి, వేసుకోండి. విత్తనం అయితే మంచి కంపెనీ, చాలా బాగుంటది. అది క్వాలిటీ బాగా కాయ సైజ్ కానీ క్వాలిటీ కానీ బాగుంటది. నెంబర్ 1 గా ఉంటది. విత్తనం బాగుంది. వాటిలోనే కాయ నెంబర్ 1 కన్ను కొట్టింది. సూపర్ ఉంటది కాయ మాత్రం. చూపించండి ఒకసారి. మీరు ఇంకో చెట్టు ఇట్లాంటి కొంచెం రండి. ఎలా అనిపించింది మీకు కాయ చూడండి? మీకు ఎలా అనిపించింది పెద్ద విత్తనం కాపు? మీరు పక్క చేనగా చూస్తానే ఉంటారు కదా. బాగుందా? చూడండి కాయ సైజు గానీ ఎంత సైజు ఉందో, క్వాలిటీ ఎట్లుందో చూడు. అసలు ఒకసారి క్వాలిటీ మీకు పక్కనే కింద ఏ సైజు ఉందో మీకు కోస వరకు కూడా అదే సైజు. సైజు కూడా అట్లా ఉంది మీ కాయ. నెంబర్ 1 ఇస్తున్నాం. బాగుంది. ఎవరైనా రైతులు ఇస్తున్నాం. నెక్స్ట్ వేస్తారా మీరు? ఖచ్చితంగా వేస్తాను. ఎన్ని ఎకరాలు అనుకోండి? నెక్స్ట్ 6 ఎకరాల దాకా. 6 ఎకరాల దాకా వేస్తారా? సరేనండి. మీరు చూడండి, మా కంపెనీకి వచ్చేసరికి ఇంకొకటి చిన్న విషయం. మీరు ప్రతి ఒక్క కొన్న ప్యాకెట్ వెనక QR కోడ్ ఉంటుంది, మీకు గమనించలేదు. అది గనక స్కాన్ చేస్తే ఆ ప్యాకెట్ లో మొలక శాతం ఎంత, దాని విత్తనంలో నాణ్యత ఎంత, దాంట్లో ఎన్ని విత్తనాలు ఉంటాయో కూడా తెలుసుకుంటారు. అది తెలుసుకునేది ఉన్నది మా కంపెనీకి అంత సిస్టమ్ పెట్టారు. ఏ కంపెనీ లేదు అలా, అంత సిస్టమ్ ఉంది. మీరు కొన్న రోజే ఒక ప్యాకెట్ ఎక్కువ కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. ఇది విత్తనం అర్థమైంది కాబట్టి. ఒక ప్యాకెట్ తక్కువ కావాలన్నా మనకి విత్తనం అంటే కొంచెం ఇంచుమించు కొనుక్కోవచ్చు.
అలా చూసుకొని కొనుక్కునే కంపెనీ ఉన్నట్లో అంత సిస్టమ్ ఇచ్చేది మా కంపెనీ. అందుకని చూసుకొని ప్రతి ఒక్క రైతు ఈ సంవత్సరం ఇంకా కొత్త రకాలు కూడా వచ్చినాయి, అది కూడా చూడండి. కొంచెం విత్తనం అయితే చాలా బాగుంటది. నీకు హ్యాపీ అన్న వేసినందుకు? నెక్స్ట్ వేస్తారా? మీరు వేసుకుని మీ పక్క రైతులు కూడా చెప్పండి. ఓకే అన్న, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.